తెలంగాణలో అక్రమ మద్యం రవాణా మీద ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజాగా 2 రోజుల వ్యవధిలోనే భారీ ఎత్తున నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లు స్వాధీనమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 4 వేర్వేరు కేసుల్లో 19,65,000 రూపాయలు విలువ చేసే 405 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. గోవా, హర్యానా నుంచి అక్రమంగా మద్యం తెచ్చి హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలో విక్రయాలకు ప్రయత్నిస్తున్న ముఠాను ఎన్ఫోర్స్మెంట్, DTF, STF టీంలు అడ్డుకున్నాయి. రంగారెడ్డి జిల్లా గౌరవ డిప్యూటీ కమిషనర్ దశరథ సారు మరియు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం ఆదేశాల మేరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్, లక్నో తదితర రాష్ట్రాల నుంచి రాబోయే దసరా పండుగ సందర్భంగా విచ్చలవిడిగా అట్లాంటి మద్యం మన రాష్ట్రానికి వస్తుందన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు RGI ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వెహికులర్ చెక్ను శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ తరఫున నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీల్లో భాగంగా కేవలం 2 ఫ్లైట్లు తనిఖీ చేయగానే మాకు దాదాపు 135 బాటిళ్లు సీజ్ చేయడం జరిగింది. ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారైనటువంటి శ్రీ షహనాజ్ కాసిం గారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ఆర్ కిషన్ గారు ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ అంటే నా ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ సుభాష్ చందర్ మరియు బాలరాజ్ మరియు SIలు రవి, వెంకటేష్ తో కలిపి సిబ్బందితో కలిపి ఈరోజు మాకు నమ్మదగిన సమాచారం మేరకు ఈ గోవా నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు లిక్కర్ను, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను, తెలంగాణ రాష్ట్రంలో డ్యూటీ కట్టనటువంటి లిక్కర్ను పెద్ద మొత్తంలో తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు మేము పాడి షరీఫ్ క్రాస్ రోడ్స్ దగ్గర నిఘా పెట్టి రూటు వాచి చేస్తున్న సందర్భంలో ఈరోజు 258 బాటిల్స్ మద్యం క్వాంటిటీ మాకు ఈరోజు దొరికింది. వీటిల్లో అన్ని రకాలైనటువంటి ఈ మద్యం బాటిల్ ఉన్నాయి. ఫారెన్ లిక్కర్ బాటిల్స్, తర్వాత ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీమియం లిక్కర్ బాటిల్స్. ఇవి మన రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే విధంగా ఉన్నటువంటి సందర్భం. అందువలన మా యొక్క అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము